వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలపైన ఆంక్షలు విధిస్తున్నారని మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలో తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను తొలగించిన తర్వాత ఇప్పుడు భారతదేశంలో అధికారిక వైసీపీ ఫేస్బుక్ పేజీ కూడా అందుబాటులో లేకుండా చేయబడిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీపైన చర్య మాత్రమే కాదని భావ ప్రకటన స్వేచ్ఛపైన దాడిగా పరిగణిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి వ్యయాలు, డిఎస్సి నియామక ప్రక్రియ, టీటీడీ నెయ్యి టెండర్లు, ఇతర ప్రజా ప్రాధాన్య అంశాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తమపై లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రశ్నించే గొంతుకులను అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతం అన్నారు. ఈ వ్యవహారంపైన అన్ని చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన మార్గాల్లో పోరాడతామని వైసీపీ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు తమ అధికారిక ఫేస్బుక్ పేజీని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తుంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం తెరపైకి వచ్చింది. తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలపైన ఆంక్షలు విధిస్తున్నారని మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్లో అందిస్తారు. రమేష్, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేజీని నిషేధించడం పైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపైన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసే ప్రయత్నం చేస్తుంది, బ్లాక్ చేయించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ట్విట్టర్ ఖాతాని అలాగే నిలిపివేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఫేస్బుక్ పేజీకి సంబంధించి దాన్ని కూడా నిలిపివేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా నిలిపివేసే ప్రయత్నం కూడా గతంలో చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపైన ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తుంది. దీంతో ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే వైసీపీ సోషల్ మీడియా ఖాతాలను టార్గెట్ చేస్తుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇటు మెగా డిఎస్సికి సంబంధించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. అదేవిధంగా అమరావతి రాజధానిలో జరుగుతున్నటువంటి దోపిడీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. అంతేకాకుండా తిరుమల లడ్డు విషయంలో కూడా కూటమి ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రచారాలు చేసిందో అవన్నీ అవాస్తవమని స్పష్టంగా తెలిసిన తర్వాత ఈ అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేస్తుంది. అంతేకాకుండా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో కూడా ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయాలను చూసి తట్టుకోలేక అధికారిక టీడీపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఖాతాలను టార్గెట్ చేస్తుంది, వాటిని బ్లాక్ చేయించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపైన ఒకవైపు అక్రమ కేసులు పెడుతున్నారు, మరోవైపు ఇలా సోషల్ మీడియాలను కూడా బ్యాన్ చేసే ప్రయత్నం ఏదైతే చంద్రబాబు చేస్తున్నారో ఇది సరికాదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక ఫేస్బుక్ పేజీని బ్లాక్ చేయడం పైన న్యాయ పోరాటం చేయాలని కూడా జగన్ భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ ఫేస్బుక్ పేజీని పునరుద్ధరించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా గత కొంతకాలంగా ఇటు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఇటు ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండకట్టే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ శ్రేణులు ఎండగట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. అదే సందర్భంలో అటు కూటమి ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అటు మంత్రులు టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదిక కూడా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఖాతాలు వైసీపీ ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ చేయించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయడం ఏదైతే ఉందో దీన్ని మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిణామాలపైన ఖచ్చితంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ కూడా ఈ రోజు ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చక్రి అయితే రమేష్, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఇలా చేస్తున్నారని విమర్శలపైన అధికార పక్షం నుంచి ఎవరైనా స్పందిస్తున్నారా? వారు ఇస్తున్న వివరణ ఏంటి? ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరైతే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారో వారిని ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని చెప్తూ ఉన్నారు. ఎవరైతే
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉన్నారో వారిపైన అక్రమంగా కేసులు పెడుతున్నారు, వారిని అన్యాయంగా జైలుకు పంపిస్తూ ఉన్నారంటూ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది నేతలపైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది. కొన్ని కేసుల్లో మాజీ మంత్రులు కొంతమందికి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది, ఎంపీలు కూడా జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు పోలీసుల చేత ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు అక్రమ కేసులు పెట్టిస్తున్నారని జగన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భంలో సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తూ ఉన్నారో వారిపైన కూడా కేసులు పెడుతున్నటువంటి పరిణామాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి గతంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతూ ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారో వారికి ఒకవైపు న్యాయ పోరాటాన్ని కూడా వైసీపీ కొనసాగిస్తూ ఉంది. మరోవైపు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారిక ఇన్స్టాగ్రామ్ ను గతంలోనే బ్యాన్ చేయడం, ఇప్పుడు ఫేస్బుక్ పేజీని కూడా బ్లాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తప్పడుతున్నారు. అయితే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాత్రం ఈ అంశానికి సంబంధించి ఎక్కడా స్పందించుకున్నప్పటికీ ఈ సోషల్ మీడియా వేదికగా ఏవైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో బదనాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని అటు అధికారిక కూటమి చెప్తుంది. గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా ఇలా సోషల్ మీడియాకి సంబంధించి ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో వారిపైన కేసులు పెట్టారనే అంశాలను కూడా గుర్తు చేస్తూ ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాన్ని సవివరంగా నిలదీస్తే దానికి సమాధానం ఇస్తాం, లేదంటే సరిదిద్దుకుంటాం, కానీ ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని మాత్రం ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయనేది అధికారిక కూటమి నుంచి ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే రమేష్, ఈ సోషల్ మీడియా బ్లాకింగ్ వివాదం ఏపీ రాజకీయాలు తదుపరి ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది రమేష్? అంటే ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఉంది. ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులను సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా గట్టిగా చేస్తూ ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన సోషల్ మీడియా కూడా ఉంది. ఆ సోషల్ మీడియాని తట్టుకోవటం కొంత ప్రభుత్వానికి కష్టంగా మారుతుందనే ప్రచారం కూడా ఇటీవల కాలంలో జరుగుతుంది. 2014 నుంచి 19 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం స్ట్రాంగ్ గా పనిచేసింది. ఇటు ఫేస్బుక్ ద్వారా కావచ్చు, లేదంటే ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత 2019 నుంచి 24 మధ్యలో జగన్ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా అప్పటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది. ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లేదు, ఏ విధంగా హామీల విషయంలో పక్కకు తప్పుకుంటుంది అనే అంశాలను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాను కంట్రోల్ చేసే ప్రయత్నం కూటమి నేతలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గతంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కేసులు పెట్టడం కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారిక సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేయించే ప్రయత్నం, వీటన్నిటిపైన కూడా లీగల్ గా పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతో కూడా చర్చించి రానున్నటువంటి రోజుల్లో దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య వారు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.